ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ ఒక దేశపు స్వాతంత్ర్యం కథ మాత్రమే కాదు, ఒక భూమిపై జరిగిన రాజకీయ కుట్ర, యుద్ధాలు, చరిత్రను మార్చిన ఘటాల గురించి. ఈ కథ జమ్మూ కాశ్మీర్ ఎలా పాకిస్తాన్ చేతిలో పడిపోయిందో వివరంగా చెప్పబోతున్నా. ఇది ఊహ కథ కాదు, ఇది నిజం. ఇది మన దేశ చరిత్ర. మీరు ఈ వీడియో చివర వరకు చూసిన తర్వాత కాశ్మీర్ గురించి మీకు స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఇప్పుడు ప్రారంభిద్దాం. 1947లో ఆగస్టు 16న భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. బ్రిటిష్ పాలన ముగిసింది. అదే రోజు భారతదేశం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి హిందూస్థాన్, ఇప్పుడు భారత్, మరొకటి పాకిస్తాన్. ఈ విభజన రాజకీయంగా, మతపరంగా మరియు భౌగోళికంగా అత్యంత క్లిష్టమైనది. ఈ విభజనలో అత్యంత కఠినమైన పరిస్థితి ఎదురైన ప్రాంతం జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ లో జనాభాలో మెజారిటీ ముస్లింలు ఉన్నప్పటికీ పాలకుడు మహారాజా హరి సింగ్ హిందూ. ఆయనకు నీదర్ భారత్ నోర్ పాకిస్తాన్ అనేది అనుకూలంగా అనిపించలేదు. ఆయన కాశ్మీర్ ను స్వతంత్ర దేశంగా ఉంచాలనుకున్నాడు. కానీ ఈ నిర్ణయం పాకిస్తాన్ కి నచ్చలేదు. వారు దీన్ని వ్యతిరేకించారు. పాకిస్తాన్ అభిప్రాయం ప్రకారం ముస్లింలు ఎక్కువగా ఉన్న భూభాగం కావడంతో అది పాకిస్తాన్ లో ఉండాలి. ఈ దృష్టితో పాకిస్తాన్ ఓ రహస్య కుట్ర రచించింది. వారు నేరుగా తమ సైన్యాన్ని పంపకుండా పాష్తూన్ కబీలను ఆయుధాలతో పంపించారు. ఇది జరిగింది 1947లో అక్టోబర్ 22న. ఆ కబీళ్లు జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడి మారణహోమం సృష్టించారు. వేలాది మంది అమాయకుల్ని చంపారు. మహిళలపై అత్యాచారాలు జరిపారు. ఊర్లను తగలబెట్టారు. ఈ హింస, భయవంతమైన దాడుల మధ్య మహారాజా హరిసింగ్ హైదరాబాద్ నుండి శ్రీనగర్ కు తరలివచ్చారు. భయంతో వెంటనే భారత ప్రభుత్వం సహాయాన్ని కోరారు. కానీ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది, మీరు భారత్ లో కలుస్తేనే మేము సైనిక సహాయం చేయగలం అని. ఈ నేపథ్యంలో మహారాజా హరిసింగ్ 1947లో అక్టోబర్ 26న భారతో ఐక్యత ఒప్పందం, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సంతకం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. ఈ ఒప్పందం కాగితం మీద జరగగానే భారత ప్రభుత్వం తక్షణమే సైనిక విమానాల్లో జవాన్లను శ్రీనగర్ కు పంపింది. మొదటిగా భారత సైన్యం శ్రీనగర్ విమానాశ్రయాన్ని కాపాడింది. అక్కడి నుంచే పాకిస్తాన్ గూఢచారులు ముందుకు సాగడం ఆపబడింది. ఇది మొదటి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి నాంది అయింది. 1947లో చివరి దినం నుండి 1949 వరకు యుద్ధం సాగింది. ఇది ఒక క్రూరమైన పోరాటం. ఈ సమయంలో భారత సైన్యం పాక్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే 1949లో జనవరి 1వ తేదీన భారత్ ఐక్యరాజ్య సమితిని సంప్రదించింది. అక్కడ సీజ్ ఫైర్ అనగా కాల్పుల విరమణకు అంగీకరించింది. అప్పటికే పాకిస్తాన్ సైన్యం లేదా వాళ్ల ఏజెంట్లు సుమారు 35% కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించి పెట్టుకున్నారు. ఇదే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పియోకేగా పిలవబడుతోంది. ఇంతకీ ఆ భూభాగం ఎలాగో తెలుసా? గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతాన్ని బ్రిటిష్ సైనికాధికారులు స్వాధీనం చేసుకుని అనంతరం పాకిస్తాన్ కు అప్పగించారు. ఈ ప్రాంతం కూడా ప్రస్తుతం పాకిస్తాన్ పాలనలో ఉంది. ఇక భారతదేశం ఎప్పటికీ చెప్పే మాట ఏంటి అంటే కాశ్మీర్ మొత్తం భారత్దే. ఇది చరిత్రలో నమోదై ఉన్న నిజం. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను పూర్తిగా భారత రాజ్యాంగంలో విలీనం చేసింది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మాత్రం భారత్ ఇంకా ఆ భూమిని తిరిగి పొందలేకపోయింది. ఇక చైనా విషయం చూస్తే 1962లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగి ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. ఆ తర్వాత 1963లో పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకుని షాక్స్గామ్ వ్యాలీ అనే ప్రాంతాన్ని కూడా చైనాకు అప్పగించింది. ఈ రోజు వరకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం 3 దేశాల మధ్య విడిపోయింది. 60% భారత్ వద్ద, 35% పాకిస్తాన్ వద్ద, పియోకే 5% చైనా వద్ద. కానీ భారత్ మాత్రం స్పష్టంగా చెప్పేది కాశ్మీర్ మొత్తం మనదే. చరిత్ర, చట్టం, ప్రజల సంకల్పం అన్నింటి ప్రకారం ఇది భారతదేశానికి చెందింది. ఇదే అసలైన కథ. పాకిస్తాన్ చేతిలో కాశ్మీర్ ఎలా పడిపోయిందో. ఇది మత సంబంధిత సమస్య కాదు. ఇది ఓ దేశాన్ని చీల్చేందుకు చేసిన కుట్రకు భారతదేశం ఇచ్చిన సమాధానం. ఇంకా ఇలాంటి నిజమైన చరిత్రల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ధన్యవాదాలు.